తాజాగా ప్రపంచవ్యాప్తంగా భయాందోళన కూర్చేస్తున్న అంశాలు ఎన్నో ఉన్నాయి. కరోనా లాంటి మహమ్మారి రోగాల నుంచి క్లైమేట్ చేంజెస్ వరకు, దేశాల మధ్య యుద్ధాల నుంచి ఆయా దేశాలపై ఆంక్షల వరకు ఎన్నో కఠినతరమైన రోజులను చూస్తున్నాం. అయితే ఇప్పుడు మరో కొత్త భయం నెలకొంటుంది అనడంలో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. ఇటీవల కాలంలో చాలా తెలుగు సినిమాల్లో మనుషుల అక్రమ రవాణా చేయటం చూస్తున్నాం. ఇప్పుడు అదే సీన్ రియల్ గా జరగటం, అందులోనూ మన భారతీయుల పాత్ర ఉండడం షాక్ కి గురిచేస్తోంది. ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ దందా అమెరికాలో ఉన్న నలుగురు తెలుగు వాళ్లు చేయటం మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ఇలాంటి ఇల్లీగల్ ఇష్యూస్ లో భారతీయులు, అందులోనూ తెలుగువారు ఉండటం ఒకంత అవమానం కలిగిస్తున్న విషయం. అసలు ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ అంటే ఏంటి? ఎందుకు ఇది ఇల్లీగల్? ఈ పని చేయటం వల్ల ఎవరికి లాభం? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం తెలుసుకుందాం. సాధారణంగా విదేశాలు వెళ్ళటానికి ఉన్నత చదువులు, ఉద్యోగాలు, టూరిజం, బిజినెస్ లాంటి అనేక కారణాలు చెప్తుంటాం. అయితే అన్ని నియమ నిబంధనలకు అనుగుణంగా వెళ్తే లీగల్ ఇమిగ్రేషన్ అని, రూల్స్ కు విరుద్ధంగా పొరుగు దేశంలోకి అక్రమంగా ప్రవేశిస్తే వారిని అక్రమ వలసదారులుగా గుర్తిస్తారు. ఇదే మాదిరిగా నిబంధనలకు విరుద్ధంగా మనుషులను సముద్ర మార్గంలో కానీ రోడ్ మార్గంలో ప్రయాణికులను బెదిరించి బలవంతంగా తరలిస్తే దాన్ని హ్యూమన్ ట్రాఫికింగ్ అని అంటారు. అయితే ఇప్పుడు ఇదే ఇల్లీగల్ విషయం నలుగురు భారతీయులు అమెరికాలో చేసి పోలీసులకు పట్టుబడ్డారు. ఈ నేపథ్యంలో అమెరికాలో భారతీయులకు ఊహించని షాక్ తగిలింది. హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో నలుగురు భారతీయ వ్యక్తులకు టెక్సాస్ పోలీసులు అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. నకిలీ కంపెనీలు సృష్టించి కొంతమందితో బలవంతంగా పని చేయించుకుంటున్నట్లు గుర్తించారు. వివిధ ప్రాంతాల్లో దాదాపు 100 మందికి పైగా పనిచేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. పోలీసుల సోదాల్లో ఒకే ఇంట్లో 15 మందిని గుర్తించడం గమనార్హం. అగ్రరాజ్యం అమెరికాలో నలుగురు తెలుగు వాళ్లు హ్యూమన్ ట్రాఫికింగ్ దందా నడుపుతున్నారు. ఈ నేపథ్యంలో అమెరికాలో నలుగురు తెలుగు వాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. గిన్బర్గ్ లైన్లోని ఓ ఇంట్లో అనుమానాస్పద కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం అందిందని ప్రిన్స్టన్ పోలీసులు తెలిపారు. 2024 మార్చి 13న ప్రిన్స్టన్ పోలీసులు సిఐడి విభాగం సంతోష్ కట్కూరి ఇంట్లో సోదాలు జరిపింది. మొత్తం 15 మంది యువతులతో ఆయన భార్య ద్వారక పనిచేస్తున్నట్టు తెలిసింది. వీళ్లంతా బలవంతంగా పనిచేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. వారి నుంచి ల్యాప్టాప్లు, సెల్ ఫోన్లు, ప్రింటర్లు సహా పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కేవలం అమ్మాయిలే కాకుండా మగవాళ్లు కూడా ఉన్నారని పోలీసులు వివరించారు. ప్రిన్స్టన్ పోలీసులు సిఐడి డిటెక్టివ్లు సంతోష్ కట్కూరి ఇంటి కోసం సర్చ్ వారెంట్ పంపించారు. పూర్తి ఆధారాలతో పోలీసులు ఛేదించిన ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హ్యూమన్ ట్రాఫికింగ్ ఆరోపణలపై చేసిన సర్చింగ్ లో భాగంగా పట్టుబడిన నిందితులను ప్రిన్స్టన్ పోలీసులు విచారించారు. డిటెక్టివ్ అండ్ పోలీసుల ఆధ్వర్యంలో జరిపిన దర్యాప్తులో ప్రిన్స్టన్, మెలీసా, మాకిని ప్రాంతాల్లోనూ బాధితులను గుర్తించారు. ఎలక్ట్రానిక్ డివైజ్లను క్షుణ్ణంగా తనిఖీ చేసిన పోలీసులు అక్రమంగా కంపెనీలు నెలకొల్పి కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు తేల్చారు. సంతోష్, ద్వారకాతో పాటు చందన్ దాస్ రెడ్డి, అనిల్ మాలే సైతం షెల్ కంపెనీలు పెట్టి వీరికి సహకరించినట్లు తెలిసింది. ఈ నలుగురిపైన అరెస్ట్ వారెంట్ జారీ చేసింది ప్రిన్స్టన్ పోలీస్ డిపార్ట్మెంట్. ఈ మేరకు గిన్స్బర్గ్ ప్రాంతంలో పనిచేసే ఓ శ్రామికుడు అపార్ట్మెంట్ లో చాలా మంది పనిచేస్తూ ఉండడం గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అక్కడ పనిచేసే వారిని ప్రశ్నించగా డల్లాస్ కేంద్రంగా పనిచేస్తున్న ఓ భారత ఏజెన్సీలో నలుగురు వ్యక్తులు తమతో బలవంతంగా పని చేయించుకుంటున్నారని బాధితులు వెల్లడించారు. ఇండియాకి చెందిన నలుగురు కన్సల్టెన్సీని నడిపిస్తూ బలవంతంగా ఇలా అక్రమ రవాణా చేస్తున్నారని తెలిపారు. వాళ్ళ ఎలక్ట్రానిక్ డివైజ్లను పరిశీలించి ఆపరేషన్ వివరాలను పోలీసులు తెలిపారు. ప్రిన్స్టన్, మెలీసా, మాకిని ప్రాంతాల్లోని అపార్ట్మెంట్లలో యువతులు వందలాది కంప్యూటర్ల మధ్యలో నేలపై పడుకున్నట్లు పోలీసులు తనిఖీల్లో తేలింది. ఈ మేరకు నిందితులైన దాసిరెడ్డి చందన్, గుండా ద్వారక, కట్కూరి సంతోష్, మాలే అనిల్లను ప్రిన్స్టన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయం బయటికి రావడంతో భారతీయులు భయాందోళనలో ఉన్నారు.
ప్రస్తుతం ట్రెండ్ ప్రకారం గ్రామానికి ఒక్కరైనా చదువులు ఉద్యోగాల కోసం అబ్రాడ్ వెళ్తున్నారు. ఇలా అబ్రాడ్ వెళ్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతూ ఉండడం, మరోపక్క హ్యూమన్ ట్రాఫికింగ్ వంటి ఆకృత్యాలకు భారతీయులే పాల్పడటం అందరిలోనూ టెన్షన్ పుట్టిస్తోంది. కాగా ఈ దుశ్చర్యకు పాల్పడిన 4 తెలుగు వాళ్లకు ఎలాంటి శిక్ష పడుతుంది? హ్యూమన్ ట్రాఫికింగ్ లో బాధితులుగా ఉన్న యువతీ యువకులను తిరిగి స్వదేశానికి పంపిస్తారా, లేదా వారికి ఉపాధితో పాటు రక్షణ కల్పిస్తారా అనే విషయాలపై క్లారిటీ రావాల్సి ఉంది.